హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్లోనే ఇలా రసగుల్లలు ఎలా తయారు చేసుకోవాలో చెప్పబోతున్నానండి. ముందుగా దానికోసం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో నేనైతే 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. సో తీసుకున్న పాలు ఇలా బాగా పొంగు రావాలండి. సో ఇలా పొంగు వచ్చాక మనం నిమ్మకాయ రసం అయితే పిండుకొని ఉన్నాను, అవి వేసాను. లేని వాళ్ళు వెనిగర్ అయినా వేసుకోవచ్చండి. సో ఇలా వితిన్ సెకండ్స్లోనే మనకి ఇలా పాలైతే విరిగిపోతాయి. సో విరిగిన పాలని మనం ఇలా ఒక చక్కటి పల్చటి కాటన్ క్లాత్ అయితే తీసుకొని దాంట్లోకి ఇది పోసుకుంటామండి. సో ఇక్కడ చూపించినట్టుగా దాని తర్వాత కొద్దిగా వాటర్ తీసుకొని దీన్ని కూడా వాష్ చేసుకుంటామండి. ఆ తర్వాత బాగా ఫిల్టర్ చేసేయాలి, చుక్కన్న వాటర్ కూడా ఉండకూడదండి. సో నీట్గా పీల్చేసేయాలి. సో ఇక్కడ చూపించినట్టుగా ఇలా రావాలండి, వాటర్ అనేది లేకుండా. సో ఇలా వస్తుంది. దాని తర్వాత అది ఇలా తీసుకొని మంచిగా కలుపుకోవాలండి. చాలా సాఫ్ట్గా వచ్చేయాలి అది, అంటే మనకి ముద్ద అయ్యేలాగా రావాలి. సో దాంట్లో మనం ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేస్తాము, మరియు చిటికెడు బేకింగ్ సోడా వేసి కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ వేస్తామండి. వేసి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా నీట్గా అండి, చాలా సాఫ్ట్గా రావాలి. అలా వచ్చే వరకు కలుపుకుంటూనే ఉండాలి. చూసారు కదా, ఇక్కడ కొద్దిగా సాఫ్ట్గా వచ్చేసింది. మళ్ళీ దాన్ని కలుపుకుంటున్నాము. ఇలా చిన్నవి తీసి పెట్టుకోవాలండి. దాని తర్వాత వాటిని ఇలా బాల్స్ చేస్తాము. చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని మనం షుగర్ యాడ్ చేసుకుంటాము. సో 2 కప్పుల షుగర్ అయితే తీసుకున్నాము. చూసారు కదండి, ఇక్కడ షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది. దాని తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న బాల్స్ని దీంట్లో ఒకదాని తర్వాత ఒకటి చక్కగా వేసేసుకుంటాము. సో వేసుకున్నాక మూత పెట్టేసి కాసేపు ఉడకనివ్వాలండి బాగా. చూసారు కదండి, చక్కగా ఉడికిపోయాయి. సో మనకైతే రసగుల్లా రెడీ అయిపోయిందండి. చూసారు కదా ఎంత చక్కగా రౌండ్గా వచ్చాయో. సో ఇక్కడ నేను మీకు నీట్గా చూపిస్తాను చూడండి, ఇలా నీట్గా రావాలి. సో ఇలా వచ్చిందంటే మనకి రసగుల్లా రెడీ అయిపోయింది. సేమ్ షాప్లో తిన్న టేస్టేనండి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.